హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏ టు జెడ్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీలోని పెరుగుదల, వికాసం టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందామండి. అలాగే వీడియో గాని నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్‌లో 10th టు 6th క్లాస్ బయాలజీ, ఫిజిక్స్, సోషల్ స్టడీస్ అనేవి కంప్లీట్ చేయడం జరిగిందండి. ఆ వీడియోస్ కనుక కావాలనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఒకసారి వెళ్లి చూడండి. క్వెషన్ నెంబర్ 1. వ్యక్తి పరిణితి చెందడానికి అతనిలో ఏర్పడే ప్రగతిశీలక మార్పుని ఏమంటారు? వ్యక్తి పరిణితి చెందటానికి అతనిలో ఏర్పడే ప్రగతిశీలక మార్పుని ఏమంటారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వికాసం. వికాసం. ఏది లేనప్పుడు పరిపక్వత జరగదు. ఏది లేనప్పుడు పరిపక్వత జరగదు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అభ్యసం. అభ్యసం. అసాధారణ పరిస్థితులలో 2 అండాలు విడుదల అయినప్పుడు భిన్న శుక్ర కణాలతో సంయోగం చెందితే వాటిని ఏమంటారు? అసాధారణ పరిస్థితులలో 2 అండాలు విడుదల అయినప్పుడు భిన్న శుక్ర కణాలతో సంయోగం చెందితే వాటిని ఏమంటారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అసమరూప కవలలు. అసమరూప కవలలు. జీవితానికి పునాది దశ ఏది? జీవితానికి పునాది దశ ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి శైశవ దశ. శైశవ దశ. పిల్లల్లో భయం కంటే ఎక్కువగా కనిపించే ఉద్వేగం ఏది? పిల్లల్లో భయం కంటే ఎక్కువగా కనిపించే ఉద్వేగం ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కోపం. కోపం. విజ్ఞాన తృష్ట ఏ దశలో కనిపిస్తుంది? విజ్ఞాన తృష్ట ఏ దశలో కనిపిస్తుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పూర్వ బాల్యం. పూర్వ బాల్యం. ఒక వ్యక్తి తన గురించి తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి అవగాహన ఏర్పరచుకోవడాన్ని ఏమంటారు? ఒక వ్యక్తి తన గురించి తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి అవగాహన ఏర్పరచుకోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఆత్మ భావన. ఆత్మ భావన. వ్యక్తి భావ ప్రకటనకు ఏవి ప్రాతిపదికలు అవుతాయి? వ్యక్తి భావ ప్రకటనకు ఏవి ప్రాతిపదికలు అవుతాయి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి భావనలు. భావనలు. అసూయ వల్ల ఏర్పడే ఒక మంచి లక్షణం ఏది? అసూయ వల్ల ఏర్పడే ఒక మంచి లక్షణం ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పోటీతత్వం. పోటీతత్వం. స్కిమటా అనగా ఏమిటి? స్కిమటా అనగా ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సంజ్ఞానాత్మక నిర్మితులు. సంజ్ఞానాత్మక నిర్మితులు. ప్రాణం లేని వాటికి ప్రాణం ఆపాదించే దశ ఏది? ప్రాణం లేని వాటికి ప్రాణం ఆపాదించే దశ ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పూర్వ ప్రచాలక దశ. పూర్వ ప్రచాలక దశ. ద జోక్స్ గ్రంథ రచయిత ఎవరు? ద జోక్స్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి డగ్ల్. డగ్ల్. చైల్డ్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ద మ్యాన్ అన్నది ఎవరు? చైల్డ్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ద మ్యాన్ అన్నది ఎవరు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి షేక్స్పియర్. షేక్స్పియర్. చలనాత్మక రంగ అభివృద్ధిలో ప్రగతి ఏ దశలో కనిపిస్తుంది? చలనాత్మక రంగ అభివృద్ధిలో ప్రగతి ఏ దశలో కనిపిస్తుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బాల్యం. బాల్యం. నాయకారాధన భావన ఏ దశలో ఉంటుంది? నాయకారాధన భావన ఏ దశలో ఉంటుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కౌమార దశ. కౌమార దశ. క్రీడల ద్వారా విద్య అనే అంశానికి ఏ దశలో అధిక ప్రాధాన్యం ఇవ్వాలి? క్రీడల ద్వారా విద్య అనే అంశానికి ఏ దశలో ప్రాధాన్యం ఇవ్వాలి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశ. వ్యక్తి మనుగడకు వికాసానికి కావలసిన లేదా ఉపయోగకరమైన పరిస్థితి అవసరం అన్నది ఎవరు? వ్యక్తి మనుగడకు వికాసానికి కావలసిన లేదా ఉపయోగకరమైన పరిస్థితి అవసరం అన్నది ఎవరు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ నార్మన్ నియర్. నార్మన్ నియర్. మానసిక అవసరాలకు మరో పేరేమిటి? మానసిక అవసరాలకు మరో పేరేమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి బి మరియు సి గౌణ అవసరాలు మరియు ద్వితీయ శ్రేణి. గౌణ అవసరాలు మరియు ద్వితీయ శ్రేణి. వ్యక్తి పట్ల వస్తువు పట్ల ప్రతిస్పందించే ప్రత్యేక ప్రవృత్తి లేదా సంసిద్ధతే వైఖరి అన్నది ఎవరు? వ్యక్తి పట్ల వస్తువుల పట్ల ప్రతిస్పందించే ప్రత్యేక ప్రవృత్తి లేదా సంసిద్ధమే వైఖరి అన్నది ఎవరు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కార్న్ అసర్. కార్న్ అసర్.
వైఖరులను కొలిచే మాపనం కానిదేది? వైఖరులను కొలిచే మాపనం కానిదేది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మిన్నేసోటా వైఖరి మాపని. మిన్నేసోటా వైఖరి మాపని. యూద జీవనం అనగా ఏమిటి? యూద జీవనం అనగా ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి తన చుట్టూ ఉన్న వ్యక్తులతో కలిసి జీవించాలనే కోరిక. తన చుట్టూ ఉన్న వ్యక్తులతో కలిసి జీవించాలనే కోరిక. నవజాత శిశువుల్లో మొదటి కనిపించేది ఏది? నవజాత శిశువుల్లో మొదటి కనిపించేది ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఉత్తేజం. ఉత్తేజం. ఒకే తల్లిదండ్రులకు జన్మించిన పిల్లల్లో వ్యత్యాసాలు ఉండడాన్ని ఏమంటారు? ఒకే తల్లిదండ్రులకు జన్మించిన పిల్లల్లో వ్యత్యాసాలు ఉండడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి వైవిధ్య సూత్రం. వైవిధ్య సూత్రం. వ్యక్తిపై పనిచేసే బయటి కారకాలన్నింటి సముదాయమే పరిసరం అన్నది ఎవరు? వ్యక్తిపై పనిచేసే బయటి కారకాలన్నింటి సముదాయమే పరిసరం అన్నది ఎవరు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వుడ్వర్డ్. వుడ్వర్డ్. జ్ఞానేంద్రియ వికాసం ఏ దశలో అధికంగా ఉంటుంది? జ్ఞానేంద్రియ వికాసం ఏ దశలో అధికంగా ఉంటుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి శైశవ దశ. శైశవ దశ. భూత భవిష్యత్ వర్తమాన మధ్య వ్యత్యాసాలను గుర్తించే దశ ఏది? భూత భవిష్యత్ వర్తమాన కాలాల మధ్య వ్యత్యాసాలను గుర్తించే దశ ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బాల్య దశ. బాల్య దశ. పదిలపరుచుకునే భావన, విశ్లేషణ శక్తి ఏ దశలో అభివృద్ధి చెందుతాయి? పదిల పరుచుకునే భావన, విశ్లేషణ శక్తి ఏ దశలో అభివృద్ధి చెందుతాయి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మూర్త ప్రచాలక దశ. మూర్త ప్రచాలక దశ. ప్రపంచంలోని ఒక వస్తువును, చిహ్నాన్ని, అంశాన్ని అనుకూల లేదా ప్రతికూల రీతిలో మూల్యాంకనం చేసే వ్యక్తి మానసిక ధోరణి వైఖరి అన్నది ఎవరు? ప్రపంచంలోని ఒక వస్తువును, చిహ్నాన్ని, అంశాన్ని అనుకూల లేదా ప్రతికూల రీతిలో మూల్యాంకనం చేసే వ్యక్తి మానసిక ధోరణి వైఖరి అన్నది ఎవరు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కడ్జ్. కడ్జ్. వైఖరి ఎంత పటిష్టంగా ఉంది అనే విషయాన్ని నిర్ణయించేది ఏది? వైఖరి ఎంత పటిష్టంగా ఉంది అనే విషయాన్ని నిర్ణయించేది ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి తీవ్రత. తీవ్రత. ఏకాకిగా పెరిగిన వ్యక్తికి ఏ వికాసం సరిగ్గా జరగదు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి సాంఘిక వికాసం. సాంఘిక వికాసం. రవి ఒక హై స్కూల్ విద్యార్థి. తన ఆకలి తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఒక వృద్ధుడిని రోడ్డు దాటించాడు. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో రవి ఏ స్థాయికి చెందుతాడు? రవి ఒక హై స్కూల్ విద్యార్థి తన ఆకలి తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఒక వృద్ధుడిని రోడ్డు దాటించాడు. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో రవి ఏ స్థాయికి చెందుతాడు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి పూర్వ సంప్రదాయ స్థాయి. పూర్వ సంప్రదాయ స్థాయి. బహుముఖ కోణాల్లో ఆలోచించగల శిశువు పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలో ఏ దశకు చెందుతాడు? బహుముఖ కోణాల్లో ఆలోచించగల శిశువు పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలో ఏ దశకు చెందుతాడు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి నిహిత ప్రచాలక దశ. నిహిత ప్రచాలక దశ. తప్పు చేస్తే దేవుడు క్షమించుడు కాబట్టి మంచి పనులే చేయాలి అని మనసులో అనుకున్న పిల్లవాడు కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఏ స్థాయికి చెందుతాడు? తప్పు చేస్తే దేవుడు క్షమించడు కాబట్టి మంచి పనులే చేయాలి అని మనసులో అనుకున్న పిల్లవాడు కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఏ స్థాయికి చెందుతాడు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఉత్తర సంప్రదాయ స్థాయి. ఉత్తర సంప్రదాయ స్థాయి. రీటాకు ఎన్ని పద్ధతుల్లో చెప్పినా కాలం, దూరం, బరువు అనే భావనలను నేర్చుకోలేకపోతుంది. రీటా పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ఏ దశకు చెందుతుంది? రీటాకు ఎన్ని పద్ధతుల్లో చెప్పినా కాలం, దూరం, బరువు అనే భావనలు నేర్చుకోలేకపోతుంది. రీటా పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ఏ దశకు చెందుతుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పూర్వ ప్రచాలక దశ. పూర్వ ప్రచాలక దశ. కింది ప్రవచనాల్లో సరికానిది ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సమరూప కవలుల వికాసం విభిన్నంగా ఉండదు. సమరూప కవలుల వికాసం విభిన్నంగా ఉండదు. విక్రమ్ అనే పాఠశాల విద్యార్థి అమూర్త భావనల నుంచి మూర్త భావనలను పరిశీలించాడు. విక్రమ్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ఏ దశకు చెందుతాడు? విక్రమ్ అనే పాఠశాల విద్యార్థి అమూర్త భావనల నుంచి మూర్త భావనలను పరిశీలించాడు. విక్రమ్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ఏ దశకు చెందుతాడు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అమూర్త ప్రచాలక దశ. అమూర్త ప్రచాలక దశ. కింది వాటిలో ఖచ్చితంగా కొలవగలిగేది ఏది? కింది వాటిలో ఖచ్చితంగా కొలవగలిగేది ఏది? ఆన్సర్ ఈస్
ఆప్షన్ సి విద్యార్థి పెరుగుదల. విద్యార్థి పెరుగుదల. పియాజే పేర్కొన్న ఇంద్రియ చాలక దశలోని బాలుడు కనిపించని తల్లిని గురించి వెతికితే అతను ఏ భావన పొందినట్లు? పియాజే పేర్కొన్న ఇంద్రియ చాలక దశలోని బాలుడు కనిపించని తల్లిని గురించి వెతికితే అతను ఏ భావన పొందినట్లు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి వస్తు స్థిరత్వ భావన. వస్తు స్థిరత్వ భావన. అధ్యాహం ఎక్కువగా ఉన్న వ్యక్తిలో ఏ వికాసం ఎక్కువగా ఉంటుంది? అధ్యాహం ఎక్కువగా ఉన్న వ్యక్తిలో ఏ వికాసం ఎక్కువగా ఉంటుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి నైతిక వికాసం. నైతిక వికాసం. కింది వైఖరి మాపనాలలో సరికాని ప్రవచనం ఏది? కింది వైఖరి మాపనంలో సరికాని ప్రవచనం ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి గట్మన్ 11 ఇచ్చకాల నిర్దేశితమై ఉంటాయి. గట్మన్ 11 ఇచ్చకాలు నిర్దేశితమై ఉంటాయి. రాహుల్ అనే విద్యార్థి తన బొమ్మను చెల్లికి ఇవ్వడానికి ఇష్టపడడు. ఆ బొమ్మ తనకి చెందాలని స్వార్థపూరిత ఆలోచనలు కలిగి ఉన్నాడు. పియాజే ప్రకారం రాహుల్ వయస్సు ఎంత? రాహుల్ అనే విద్యార్థి తన బొమ్మను చెల్లికి ఇవ్వడానికి ఇష్టపడడు. ఆ బొమ్మ తనకే చెందాలని స్వార్థపూరిత ఆలోచనలు కలిగి ఉన్నాడు. పియాజే ప్రకారం రాహుల్ వయస్సు ఎంత? ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 2 నుంచి 7 సంవత్సరాలు. 2 నుంచి 7 సంవత్సరాలు. ఈ క్రింది వాళ్ళు ఉత్తర బాల్య దశకు చెందిన దానిని గుర్తించండి. ఉత్తర బాల్య దశకు చెందిన దానిని గుర్తించండి. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 సాంఘిక ప్రవర్తన ప్రారంభమయ్యే దశ. సాంఘిక ప్రవర్తన ప్రారంభమయ్యే దశ. దినేష్ అను అంగన్వాడీ పిల్లవాడి యొక్క శరీరాకృతి దీర్ఘచతురస్రాకారంలో కలదు. ఎలిజబెత్ హార్లెక్ ప్రకారం దినేష్ అనే పిల్లవాడు ఏ వికాస దశకు చెందుతాడు? దినేష్ అనే అంగన్వాడీ పిల్లవాడి యొక్క శరీరాకృతి దీర్ఘచతురస్రాకారంలో కలదు. ఎలిజబెత్ హార్లెక్ ప్రకారం దినేష్ అనే పిల్లవాడు ఏ వికాస దశకు చెందుతాడు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశ. ఈ క్రింది వాటిలో ఉత్తర బాల్య దశకు చెందిన దాన్ని గుర్తించండి. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 పిల్లలు పాఠశాలలో ప్రవేశించే దశ. పిల్లలు పాఠశాలలో ప్రవేశించే దశ. శైశవ దశలో పుట్టినప్పుడు తల నిలపేని శిశువు క్రమంగా వంశంలోకి తెచ్చుకుంటుంది. బి జ్ఞానేంద్రియాల అభివృద్ధి ఎక్కువగా జరుగుతుంది. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. రెండు సరైనవి అనమాట. పుట్టినప్పుడు తల నిలపేని శిశువు క్రమంగా వంశంలోకి తెచ్చుకుంటుంది. జ్ఞానేంద్రియాల అభివృద్ధి ఎక్కువగా జరుగుతుంది. క్రింది వానిలో పూర్వ బాల్య దశకు చెందిన దాన్ని గుర్తించండి. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 అభ్యసనానికి సిద్ధమయ్యే దశ. అభ్యసనానికి సిద్ధమయ్యే దశ. ఈ క్రింది వానిలో కౌమార దశకు చెందిన దాన్ని గుర్తించండి. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 భిన్న లింగ వ్యక్తుల సహచర్యాన్ని వాంఛిస్తారు. భిన్న లింగ వ్యక్తుల సహచర్యాన్ని వాంఛిస్తారు. దినేష్ అనే పిల్లవాడు తానే స్వయంగా తన బట్టలు వేసుకోగలడు. ఎలిజబెత్ హార్లెక్ ప్రకారం దినేష్ అనే పిల్లవాడు ఏ వికాస దిశకు చెందుతాడు? దినేష్ అనే పిల్లవాడు తాను స్వయంగానే తన బట్టలు వేసుకోగలడు. ఎలిజబెత్ హార్లెక్ ప్రకారం దినేష్ అనే పిల్లవాడు ఏ వికాస దశకు చెందుతాడు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశ. ఈ క్రింది వానిలో యవ్వన ఆరంభ దశకు చెందిన దాన్ని గుర్తించండి. యవ్వన ఆరంభ దశకు చెందిన దాన్ని గుర్తించండి. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 పునరుత్పాదక శక్తిని పొందే దశ. పునరుత్పాదక శక్తిని పొందే దశ. ఏ దశలోని పిల్లల్లో కండరాల కణజాలం, కొవ్వు కణజాలం వేగంగా పెరిగి ఎక్కువ అవుతుంది? ఏ దశలోని పిల్లల్లో కండరాల కణజాలం, కొవ్వు కణజాలం వేగంగా పెరిగి ఎక్కువ అవుతుంది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశ. కింది వానిలో కౌమార దశకు చెందిన దాన్ని గుర్తించండి. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 సంధి వయస్సు. సంధి వయస్సు. శిరోపాదాభిముఖ వికాస సూత్రం కింది వాటిలో దేన్ని తెలియజేస్తుంది? శిరోపాదాభిముఖ వికాస సూత్రం కింది వాటిలో దేన్ని తెలియజేస్తుంది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 వికాసం తల నుంచి ప్రారంభమై కింది శరీర భాగాలకు విస్తరిస్తుంది. వికాసం అనేది తల నుంచి ప్రారంభమై కింది శరీర భాగాలకు విస్తరిస్తుంది. కింది పేర్కొన్న వికాస నియమాల్లో ఏది వికాసానికి సంబంధించింది కాదు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 వికాసం అన్ని దశల్లోనూ అందరిలోనూ ఒకే వేగంతో జరుగుతుంది. వికాసం అనేది అన్ని దశల్లోనూ అందరిలోనూ ఒకే వేగంతో జరుగుతుంది అనేది కరెక్ట్ కాదనమాట. వికాసం నిరంతరం జరిగే అవిచ్ఛిక భావన. వికాసం ఒక క్రమానుగతంగా జరుగుతుంది. వికాసం సంచితమైన ప్రక్రియ. ఈ 3 వచ్చింది కరెక్ట్. కింది వాటిలో అభివృద్ధి సూత్రాలకు సంబంధించి సరికానిది గుర్తించండి.
ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఇది విపర్యాత్మక ప్రక్రియ. విపర్యాత్మక ప్రక్రియ అనేది సరి కాదనమాట. సరైనవి వచ్చేసి నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది. అభివృద్ధి సూత్రాలనేది నిరంతర ప్రక్రియగా కొనసాగుతాయి. దీన్ని గతిశీల ప్రక్రియగా చెప్పవచ్చు. అభివృద్ధిని ప్రాగుప్తీకరించగలం. కింది వాటిలో పెరుగుదలకు సంబంధించి సరికాని వాక్యం ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 వికాసం కంటే పెరుగుదల విస్తృతమైన భావన. వికాసం కంటే పెరుగుదల విస్తృతమైన భావన అనేది సరికాని వాక్యం అన్నమాట. సరైన వాక్యాలు వచ్చేసి పెరుగుదలను ఖచ్చితంగా కొలవగలం. పెరుగుదల మూర్తమైన ప్రక్రియ. పెరుగుదల భౌతికమైన మార్పు. ఈ 3 వచ్చింది కరెక్ట్ అన్నమాట. కింది వాటిలో ఖచ్చితంగా కొలవగలిగే అంశం ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 శిశువులోని పెరుగుదల. శిశువులోని పెరుగుదలను మనం ఖచ్చితంగా కొలవగలం అన్నమాట. కొలవలేనిటివి వచ్చేసి శిశువులోని మూర్తిమత్వం, శిశువులోని వికాసం, వీటన్నిటిని ఖచ్చితంగా కొలవగలం. నవజాత శిశువులో కనిపించే సాధారణ ఉత్తేజం వయసుతో పాటు క్రమంగా అభివృద్ధి చెంది ఆనందం, ఆహ్లాదం, అసూయగా మార్పు చెందడం ఏ వికాస సూత్రం అవుతుంది? నవజాత శిశువులో కనిపించే సాధారణ ఉత్తేజం వయసుతో పాటు క్రమంగా అభివృద్ధి చెంది ఆనందం, ఆహ్లాదం, అసూయగా మార్పు చెందడం ఏ వికాస సూత్రం అవుతుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 వికాసం సాధారణ నుంచి నిర్దిష్టానికి సాగుతుంది. వికాసం సాధారణ నుంచి నిర్దిష్టానికి సాగుతుంది. పరిపక్వతకు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 పరిపక్వత జైవిక ప్రక్రియకు సంబంధించింది. పరిపక్వత అనేది జైవిక ప్రక్రియకు సంబంధించింది. పునీత్ అనే 3వ తరగతి విద్యార్థి కూడిక, తీసివేత, గుణకారం నేర్చుకుని వాటి ద్వారా భాగాహార సమస్యలను పూర్తి చేయడంలో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 వికాసం సంచితమైన ప్రక్రియ. వికాసం సంచితమైన ప్రక్రియ. కింది వాటిలో గుణాత్మక ప్రక్రియ ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 వికాసం. వికాసం.